కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళు వాచడం, మొహం ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అది ఎందుకని? కాళ్ళు, మొహం వాయడం ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్‌లో కాదండి. వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా చూస్తుంటాం. హ్మ్. జనరల్‌గా హార్ట్ ఫెయిల్యూర్ అయినా కూడా, లేదా కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నా, హ్మ్. ఒక కాలు వాస్తే ఆ కాలుకెళ్ళే రక్తనాళం ఏమన్నా బ్లాక్ ఉన్నా కూడా కాళ్ళు వాస్తుంటాయి. హ్మ్. కానీ కిడ్నీ ప్రాబ్లమ్ వల్ల కాళ్ళు ఎందుకు వస్తాయంటే ఇది అక్యూట్ కిడ్నీ డిసీజ్‌లో చూస్తుంటాము. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో చూస్తుంటాం. మెయిన్‌గా గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుద్దంటే ఫిల్ట్రేషన్ యూనిట్స్ కిడ్నీ లోపల ఉండే ఫిల్ట్రేషన్ యూనిట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అయ్యి కాళ్ళు, మొహం వాస్తుంటదనమాట. ఓకే. అది అప్పుడే గుర్తుపట్టి మనం కిడ్నీ బయాప్సీ చేసి చూసుకొని ఆ ప్రాబ్లమ్ ఏందో గుర్తుపడితే అది దాన్ని హ్మ్. ట్రీట్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళలో కూడా వాటర్ బ్యాలెన్స్ బాడీలో అవ్వక కాళ్ళు, మొహం వాస్తుంటదనమాట. ఓకే. 2 ప్రాబ్లమ్స్‌లో కూడా కాళ్ళు, మొహం వాయడం చూస్తుంటాం. హ్మ్. సో, అది ఏంటి అనేది పర్టిక్యులర్‌గా తెలియాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చెక్ చేసుకోవాల్సింది. చేసుకోవాలి. ఓకే.